హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కొత్త కొత్త టిప్స్ మీకు షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఎగ్స్ ఉంటాయి కదండి, ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఈ విధంగా బాయిల్ చేసుకున్నారనుకోండి చక్కగా మనకి ఉడుకుతాయి, త్వరగా మనకి బాయిల్ అయిపోతాయి కూడా. ఈ విధంగా ట్రై చేయండి, ఎగ్స్ కూడా మంచిగా వస్తాయి. ఇలా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం రాళ్ళుప్పుని ఈ విధంగా ఒక 1 టీ స్పూన్ వేసేసుకుంటే చక్కగా ఉడుకుతాయి, ఎగ్స్ కూడా పగిలిపోకుండా వస్తాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. తమలపాకులను తీసుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. తమలపాకులు ఏంటా చూపిస్తుంది అనుకుంటున్నారా? చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకుంటూ ఉంటాం కదా, దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా ఒక్కోసారి పులిసిపోతూ ఉంటుంది, అంత టేస్ట్ అనిపించదు కదండి. పులియకుండా ఉండాలి అంటే ఇలా తమలపాకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత దోసపిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, పులిసిపోకుండా చక్కగా పిండి అయితే టేస్టీగా ఉంటుంది. మనం ఇడ్లీ వేసుకున్న దోశలు పోసుకున్న టేస్టీగా ఉంటుందండి, పులియకుండా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అల్లం పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అల్లం తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా అల్లం నిండా ఇసుక అలాంటిది మట్టి ఉంటుంది కదండి, శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున ఇలా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని అల్లం పెట్టేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా అలానే ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అల్లం మనం మామూలుగా పెట్టేసామనుకోండి కుళ్ళిపోయి పాడవుతుంది, అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ప్లాస్టర్ ఉంటుంది కదండి, మనం అనేక అవసరాలకి యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇలాగ ప్లాస్టర్ తీసిన వెంటనే ఈ విధంగా వేసేసామనుకోండి, మనం హడావుల్లో ఇలా తీసేటప్పుడు చాలాసేపటి వరకు ఇలా అనుకుంది ఆ ప్లాస్టర్ అనేది త్వరగా రాదు కదండి. ఈ విధంగా ప్లాస్టర్ తీసినప్పుడు వేసినప్పుడు కూడా ఈ విధంగా ప్లాస్టర్ చివరన ఇలా ఫోల్డింగ్ చేసేసి మడతపెట్టి ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనం హడావుల్లో తీసినా కూడా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఆకుకూరలు మనం ఎలా పడితే అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదండి, అవి ఒక 4 డేస్కి 3 డేస్కే కుళ్ళిపోతూ పాడైపోతూ ఉంటాయి. అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఆకుకూర ఏదైనా కూడా ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని ఇలా ఆకుకూరను మొత్తం కూడా ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుందండి. పైన కూడా ఒక పేపర్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి, చక్కగా మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా లేట్ చేయకుండా ఈ టిప్ని కూడా తెలుసుకుందాం. ఇలా టీ స్టాండ్లు కానీ మన ఇంట్లో ఇలాంటివి జాలి గెట్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి, మనం ఎంత క్లీన్ చేసిన వాటిపై ఉన్నటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ అలానే ఉండిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. వరిపిండి 1 స్పూన్ వేసేసుకొని 1 స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని అందులో మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలాగా జారులాగా కలుపుకోవాలి. ఈ పిండిని చక్కగా ఈ పిండితో ఈ మిశ్రమాన్ని ఈ విధంగా టీ స్టైనర్ మొత్తం కూడా చేతితో అప్లై చేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్క్రబ్బర్ వేసి ఈ విధంగా క్లీన్ చేసేస్తే చక్కగా క్లీన్ అయిపోతుందండి. వాటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ జిడ్డు కానీ మనం ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ జిడ్డు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. ఇలా ఇదంతా కూడా ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా అప్లై చేసేసి స్క్రబ్బర్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా కనిపిస్తాయి. అలానే మనకి దీనిపై ఉన్నటువంటి జిడ్డు కానీ అలానే డస్ట్ కానీ ఏమున్నా కూడా చక్కగా తొలగిపోతాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పేస్ట్, వరిపిండి, బేకింగ్ పౌడర్ ఈ 3 చాలండి, ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఒక సిస్టర్ కమెంట్ చేశారండి మీ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ చూపించమని. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మా గార్డెన్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ అండి, ఇది
మనకి నోటి పూతకి ఈ ఆకు అనేది చక్కగా పనిచేస్తుంది. దీన్ని కిల్లి ఆకు అంటారండి మా సైడ్. మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే కరివేపాకు రీసెంట్గా వేసుకున్నానండి. దీన్ని 1 మంత్ అవుతుంది. చూడండి చక్కగా వస్తుంది. వర్షాలు పడుతున్నాయి కదండి, చాలా చక్కగా పెరుగుతుంది. ఇలా చిన్న ప్లాంటేనండి నేను వేసింది. 1 మంత్కి చక్కగా పెరిగిపోయింది. అలానే ఈ ఫ్లవర్స్ చూసారా, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈవినింగ్ టైంలో బాగా ఇచ్చుకుంటూ ఉంటాయండి. ఈ ఫ్లవర్స్ నేమ్ ఏంటో తెలిస్తే ప్లీజ్ అండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.